సో బేసిక్గా మాలాంటి యూట్యూబర్స్కి పెద్దగా పని ఉండదు. సో వీ మేక్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ సో లెందీ అండ్ సో లాగీ దట్ మీరు వీడియో చూడకుండా మధ్యలో దొబ్బేస్తారు. వీఆర్ టెక్ యూట్యూబర్స్. మనం iPhone 16ని అన్బాక్స్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ న్యూ iPhone 16. చూడడానికి బాగుంది. లైక్ ₹1,00,000. యాజ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వేర్ ఈజ్ ఉల్టా పడుతుంది, సారీ, ₹1,00,000. అండ్ దిస్ ఈస్ ద బ్లూ iPhone దట్ ఐ బాట్. లెట్స్ గో అహెడ్ అండ్ అన్బాక్స్ ఇట్. రావట్లేదు, ఒక నిమిషం. ఇది మన కొత్త iPhone 16 చూస్తున్నారు కదా. ఈ బ్లూ కలర్ ఇది ఎంత బాగుందో చూస్తున్నారు కదా మీరే. ఓకే, సో టుడే మనం ఒక టెక్ యూట్యూబర్ కాబట్టి వి విల్. ఈ ఫోన్ టచ్ పని చేస్తలేదండి. ఎందుకు కొన్నాం? అవసరం ఏంది? నీకు ఆల్రెడీ పాత iPhone ఉంది కదా, అది వాడుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. బట్ ఫర్ మీ యాజ్ అ టెక్ యూట్యూబర్ డబ్బులు ఖర్చు పెట్టాలి, కొత్త ఫోన్ కొనాలి, దాన్ని టెస్టింగ్ చేయాలి, డబ్బులన్నీ పాడేయాలి. ఆ తర్వాత డబ్బులు పాడు చేసిన తర్వాత వచ్చే బాధ, వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం దీన్ని టెస్టింగ్ చేయబోతున్నాం. సో కమింగ్ టు ద టెస్టింగ్ దిస్ టైమ్ ఫర్ టుడే. ఫోన్ లాక్ అయింది, పాస్వర్డ్ ఏంటి? ఓకే, ఏంటి 1 2 3 4 అట్లా ఎవరైనా పాస్వర్డ్ పెట్టుకుంటారా ఎవరికైనా ఫోన్కి? ఏ జమానా నుంచి వచ్చినావా నువ్వు? నాకు యూజ్ చేస్తలేదు. సో టుడే వీ విల్ టెస్ట్ ద ఫోన్. వీఆర్ టెస్టింగ్ ద 16. ఇదేంటిది 16+, 16+ Pro Max. ఎనీవేస్ దిస్ ఈజ్ 16+. ఒక ఫోన్లో టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? దాని డిస్ప్లే చాలా ముఖ్యం మనకి. సో వాట్ ఇఫ్ డిస్ప్లే ఎందుకు వాడతాం? వై డూ యూ నీడ్ డిస్ప్లే? ఫర్ అనిమే, ఫర్ మూవీస్, ఫర్ నెట్ఫ్లిక్స్, ఫర్ హెంటాయ్ అండ్ ఫర్ కార్న్. డిస్ప్లే అంటే కార్న్ చూస్తాం, హెంటాయ్ చూస్తాం, హెంటాయ్ మాంగా కామిక్స్ చదువుతాం. విత్ డిస్ప్లే బాగుంటేనే కదా యాసెట్స్ క్లియర్గా కనిపిస్తాయి, అన్నీ మంచిగా కనిపిస్తాయి. లైక్ ద కలర్స్, ద టెక్స్చర్స్, ద స్కిన్ కలర్, ద స్కిన్ టోన్. అంటే అలా డిస్ప్లేతోని మీరు అనుకోవచ్చు డిస్ప్లేస్ ఓన్లీ ఫర్ మూవీస్, యానిమే స్టఫ్ అని అనుకోవచ్చు. డిస్ప్లే ఈజ్ ఆల్సో ఫర్ పీపుల్ లైక్ మీ హూ వాచ్ దేర్ ఎక్స్ ఇన్ దేర్ ఫోన్స్. బికాజ్ మేము డిలీట్ చేయలేం మా ఎక్స్ ఫొటోస్ని. సో మేము ఏంటంటే ఆల్రెడీ మా ఎక్స్ దరిద్రంగా ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఒక మంచి ఫోన్ కొని ఒక మంచి డిస్ప్లే పెట్టుకొని చూస్తే అట్లీస్ట్ ఆ డిస్ప్లేలో ఉన్న కలర్స్ వల్ల మన ఎక్స్ ఫేస్ కొంచెం అందంగా కనిపిస్తాను అంటాం. తప్పితే డిస్ప్లే ఎందుకు తొక్క? సార్ ప్లీజ్ సార్, కష్టపడి ₹1,00,000 పెట్టి ఉన్న iPhone. ఏం కాదులే, ఏమన్నా పోతే ఇన్సూరెన్స్ లేదా? ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ సార్? ఇన్సూరెన్స్ మీ బొంగులే ఇన్సూరెన్స్ ఇచ్చే ₹10,000 శాలరీకి. ఇన్సూరెన్స్ లేదా? సర్లే, నేను ఏదో ఒకటి మా ఇంట్లో ఏదైనా టీవీ ఏదైనా అమ్మేసి నీకు ఫోన్ మళ్ళీ కొనిస్తాను ఏదైనా ప్రాబ్లం అయితే. ఎనీవేస్ గైస్, సో ఈ ఫోన్ని మనం ఇవాళ టెస్టింగ్ చేస్తున్నాం, క్రాష్ టెస్టింగ్. సో లైక్ మనము జెర్రీరెగ్లాగా మనం వాళ్ళలాగా బట్టలు ఊడదీసి ప్లేట్ పెట్టి కసా గీకి, స్క్రీన్ మీద గీకి, లైటర్ పెట్టి అవంతా మన వల్ల కాదు. సో బేసిక్గా మనం ఏం చేస్తాం? క్రాష్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వదిలేస్తా, లైక్ ఇలా. సి, క్రాష్ టెస్ట్ అంటే ఎయిర్ క్రాష్ టెస్ట్ అంటారు దీన్ని. దట్స్ పాస్ట్. ఏం వాడకవై. మనం దీన్ని వేసి కిందికి కొట్టక్కర్లేదు. ఇప్పుడు వీడు దీన్ని వేసి కిందికి కొట్టాను అనుకో, వాడికి నేను డబ్బులు పే చేయక చావాలి. వై? జస్ట్ డూ. దిస్ ఈజ్ ఎయిర్ క్రాష్ టెస్ట్. సార్ ఫోన్ సార్. ఫ్రమ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఫోన్లో కెమెరా టెస్ట్ చేస్తున్నాం ఈసారి. లైక్ వై కెమెరా? ఎందుకు? వై డూ యూ నీడ్ ఏ కెమెరా?
కెమెరా ఎందుకో మీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికి తెలియదు. బట్ కెమెరా ఎప్పుడు అవసరం అవుతుంది? మనం ఎప్పుడైనా జిమ్కి వెళ్ళినప్పుడు, జిమ్లో మన కండలను తీసుకోవడానికే కాదు, జిమ్లో మిర్రర్ నుంచి వేరే వాళ్ళని ఫోటో తీయచ్చు. అది మీకు తెలుసా? మీకు తెలియదు. యూజ్ యువర్ బ్రెయిన్. ఐక్యూ 1% వాడమన్నాడు దేవుడు, 100% వాడాల్సిన అవసరం లేదు. నువ్వు జిమ్కి వెళ్ళి జిమ్లో వాళ్ళని ఫోటో తీసుకోవచ్చు. వాళ్ళు పాపం వాళ్ళు చేసే హీట్లో మనము ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లాగా మనం ఇట్లా పెట్టి మనం మనం ఒక అద్దం నుంచి ఇంకో అద్దం నుంచి వాళ్ళకి కావాల్సిన ఎవరినైనా మనం ఫోటో తీసుకోవచ్చు. నేను తీసుకోమని చెప్పినా అని మీరు తీసుకున్నారనుకో, నెక్స్ట్ ఫోన్ చెక్ చేసి నిన్ను జైలు వేస్తారు. మనకెందుకు ఫోన్? వై డూ నీడ్ ఎ ఫోన్? వై డూ వీ నీడ్ దిస్ iPhone 16? ఎందుకు? బికాస్ నవ్వు రాని ఏమంటారు దాన్ని, పంచు పేలని పేలలేకపోని, సింక్ అవ్వలేకపోని కామెడీ ఉంటుంది చూడు, అట్లాంటి వాటికి మనకు వీడియోస్ తీయడానికి మనకు ఒక ఫోన్ కావాలి. కాకపోతే మనకి ఎట్లా అంటే ఒక నార్మల్ ఓల్డ్ ఫోన్ ఉంటే సరిపోదు, మనకి మంచి క్లారిటీ ఉన్న ఫోన్ కావాలి. సో దట్ మనం మంచి అందంగా కనపడాలి. మంచిగా ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్స్ బాగాలేకపోతే కూడా లవ్ చేయట్లేదు. అట్లాంటప్పుడు నా ఫేస్ బాగాలేకపోతే మీరు నా వీడియోస్ చూడరు కదా. లైక్ వై? ఇప్పుడు అడుగుతారు మీరు, లైక్ పీపుల్ విల్ ఆస్క్, దిస్ iPhone 16 దీనికి ఎంత కెమెరా మెగాపిక్సెల్ ఉంటుంది? నేను చూడలేదు, నాకు అవసరం లేదు. అది 12 మెగాపిక్సెల్ అవని, 48 మెగాపిక్సెల్ అవని, 24 మెగాపిక్సెల్ అవని, ఐ డోంట్ కేర్. బికాస్ నేను ఎక్కువ వాడను. అంటే లైక్ నేను వీడియోస్ తీస్తాను, దట్స్ ఇట్. హూ కేర్స్? ఇట్స్ జస్ట్ అన్ iPhone. అది కూడా యాపిల్ లోగో ఉంటే చాలు, మనకి సూపర్ ఇంపార్టెన్స్ వస్తుంది. టు ద నెక్స్ట్, బ్లూటూత్ ఎందుకనేగా, దానికోసమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ చూస్తావు, సడన్గా బో అని వచ్చింది అనుకో సౌండ్, ఎట్లుంటుంది? అందరు లేచి ఏం చేస్తున్నావు అంటారు. ఆ సేఫ్ సైడ్ కోసం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలి. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అంటే 20, 30, 50 వేలు పెట్టి ఆ ఎయిర్పాడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చిన్న చీప్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నా చాలు. ఎనీవేస్ గైస్, నైట్ టైం మీరు కాన్ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బికాస్ బ్లూటూత్ విల్ సేవ్ యువర్ లైఫ్స్. అండ్ ఎస్పెషలీ ఈ ఫోన్కి బ్లూటూత్ 5.0 ఎంతో మీకు యూజ్ అవుతుంది. లేటెన్సీ ఉండదు, లేటెన్సీ ఉంటుంది. సో దాట్ మీరు వీడియో మధ్యలో లైక్ సీరియస్గా ఇమర్స్ అయినప్పుడు ల్యాగ్ అవ్వదు. మీరు బయట ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు, పాటలు వినేటప్పుడు ల్యాగ్ అవ్వదు. సమ్టైమ్స్ మూవీస్ చూసేటప్పుడు మీరు ఎంత ఇమ్మర్స్ అయిపోతారంటే యూ విల్ బీ ఇన్ దాట్ మూమెంట్. బట్ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఆడియో ల్యాగ్ అవుతుంది. అక్కడ యాక్షన్ జరుగుతుంటుంది, మీకు ఆడియో ముందు జరిగిన సౌండ్ వస్తుంది, జరగబోయేదాని సౌండ్ రాదు. అందుకే బ్లూటూత్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు స్మెల్ కూడా ఏం రావట్లేదు. ఇప్పుడు నార్మల్గా కొందరు యూట్యూబర్స్ స్మెల్ చూస్తారు కదా, ఈ కొత్త ఫోన్కి స్మెల్ ఏం లేదు, ఎలా ఉందో అలానే ఉంది. కమింగ్ టు ద బిగ్గెస్ట్ పాయింట్, we have camera control. So this is the phone, the camera control. దీన్ని ఇలా వస్తామంటే కెమెరా ఓపెన్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ కెమెరా, రైట్? ఇప్పుడు మనం దీన్ని ఇలా ఒత్తితే మనకు ఫోటో పడుతుంది, అవునా? ఇలా ఒత్తుతాను. కెమెరా కంట్రోల్ అస్సలు బాగాలేదు గైస్. ఈ ఫోన్ వర్త్ ఇట్టా? డూ యూ నీడ్ టు బై దిస్ ఫోన్? వై డూ యూ నీడ్ టు బై దిస్ ఫోన్? మీ దగ్గర iPhone 13 దానికంటే ముందు ఉన్నా కూడా కొనకండి. మీ దగ్గర 12 ఉన్నా కొనకండి, 13 ఉన్నా కొనకండి, 14 ఉన్నా కొనకండి. మీ దగ్గర iPhone 10 ఉన్నా కొనకండి. యూజ్ లేదు. వై డూ యూ నీడ్ న్యూ iPhone? అదే లైక్ నాకంటే ఈ లోగో చూపించుకోవాలని దూలా, కాబట్టి నేను కొనుక్కుంటా. మీరు ఎందుకు కొనుక్కుంటారు? యు ఆర్ పీపుల్ రిచ్, యు ఆర్ గరీబ్. సో ఎనీవేస్ గైస్, దిస్ ఈజ్ అ wrap up iPhone 16 Plus, Pro, Max, Ultra, Pro Max, whole square, infinity, everything, stupidity, dumbness. ఇంకేం లేదు నాకు చెప్పడానికి. చెప్తే ఇంకా నన్ను చెప్పులు రాళ్ళతో కొడతారు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మన కామెడీ.